ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయంతో స్వదేశంలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో పిల్లల వ్యాక్సిన్ల సిఫార్సులు, షెడ్యూళ్ల మార్పులు చేస్తూ ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపేలా ఈ మార్పులు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత విధానం ప్రకారం పిల్లలకు వేర్వేరు టీకాలను ఒకేసారి కలిపి ఇచ్చేవారు. దానివల్ల పదే పదే ఆసుపత్రులకు వెళ్లాల్సిన ఇబ్బంది ఉండేది కాదు. అందుకు భిన్నంగా ట్రంప్ నూతన విధానాన్ని ప్రతిపాదించారు. 5 separate visits for vaccines rather than giving them all in the same day. Very importantly, vaccinations for hepatitis B, COVID-19, and influenza, among others, are no longer recommended for all children. In addition, this executive order directs the Attorney General to advance legal challenges against states that violate children's rights to religious or medical vaccination exemptions. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు తట్టు, గౌరబిళ్లలు, రుబెల్లా, ఎంఎంఆర్ వ్యాక్సిన్ ను కలిపి ఇస్తున్నారు. దాన్ని 3 వేర్వేరు టీకాలుగా ఇవ్వాలని ట్రంప్ ఇటీవల ఆదేశించారు. ఎంఎంఆర్ వేర్వేరు వ్యాక్సిన్లుగా అమెరికా మార్కెట్లో లేనేలేదు. వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 90 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. మూడు వ్యాధులకు కలిపి ఒకేసారి ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయటం ప్రాణాంతకమంటున్నారు ట్రంప్. అయితే ఆయన వ్యాఖ్య అశాస్త్రీయమని వైద్యులు ఖండించారు. అప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో టీకా రేట్లు పడిపోతూ తట్టు వ్యాధి విజృంభిస్తున్న సమయంలో ట్రంప్ ఉత్తర్వులతో తల్లిదండ్రులలో భయాందోళన, గందరగోళం సృష్టించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ సమయం నుంచి టీకాల వ్యతిరేక ఉద్యమాన్ని నడుపుతున్న అమెరికా ప్రస్తుత ఆరోగ్య మంత్రి కెనడీ జూనియర్ ఈ అభీష్టం మేరకే టీకాలను ట్రంప్ ప్రస్తుత ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.